Hi for Andhra TV subscribers and viewers also. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. మరియు ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద ఎన్టీఈపీ ప్రోగ్రాంలో మనకి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి రెండు నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో ఈ యొక్క రెండు నోటిఫికేషన్స్ కూడా మనం అయితే ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఈ యొక్క ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ అయితే ఏం లేదండి. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు రిజిస్టర్ పోస్ట్లో కూడా అయితే మీ యొక్క అప్లికేషన్స్ని పంపించే అవకాశం అయితే వారు మనకు కల్పించడం అయితే జరిగింది. అయితే సమయం అయితే చాలా తక్కువగా ఉన్నది. సో వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ రిజిస్టర్ పోస్ట్లో పంపించాలనుకున్న వాళ్ళు మాత్రం స్పీడ్ పోస్ట్లో పంపించడానికి అయితే ట్రై చేయండి. సో ఆ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్దాం. వాటికి సంబంధించిన విద్యార్హతలు ఏంటి, అలాగే వాటికి సంబంధించిన శాలరీసు, అసలు ఈ యొక్క రెండు నోటిఫికేషన్స్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయ్యాయి అని పూర్తి డీటెయిల్స్ అన్నింటిని కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ ఉంచుకోండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ టీం వల్ల మన యొక్క వీడియోస్ని మన యొక్క ఛానల్ని అందరికీ రికమెండ్ చేస్తూ ఉంటారు. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకా చూడని వాళ్ళంటే చూసి అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందరూ జాయిన్ అవ్వచ్చు. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పోస్ట్ టు వర్క్ ఇన్ డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీస్ శ్రీకాకుళం ఇన్ వేరియస్ కేటగిరీస్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ యాజ్ మెన్షన్ డీటెయిల్స్ బిలో అనేది ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో మనకి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ STS ఒక పోస్ట్ అయితే ఉంది. 33,975 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఆర్ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ మినిమం 2 months పర్మనెంట్ టు 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ 2-wheeler అని తెచ్చారు. ఇక క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి అంటే ప్రిపరేషనల్ క్వాలిఫికేషన్స్ ట్యూబర్క్లోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సోషల్ వర్కర్ ఆర్ మెడికల్ సోషల్ వర్కర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ బేసిక్ ట్రైనింగ్ కోర్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఫర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అని తెచ్చారు. సీనియర్ టీబీ ల్యాబొరేటరీ సూపర్వైజర్ STL కాంట్రాక్ట్ బేసిస్లో ఇది ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. 33,975 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ పర్మనెంట్ 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ 2-wheeler అండ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమం 2 months అనేది తెచ్చారు. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ NTEPలో అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ అయితే ఉంది. 15,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బై కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ DO EACC అండ్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 words per minute అనేది ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అండ్ షుడ్ బి వెల్ కన్వర్జెంట్ విత్ వేరియస్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఇంక్లూడింగ్ MS Word, Excel అండ్ సింపుల్ స్టాటికల్ ప్యాకేజెస్ అనేది ఇచ్చారు. అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ అనేది ఇచ్చారు. ద అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ రూమ్ నెంబర్ 24 రిమ్స్ హాస్పిటల్ బాలాగా శ్రీకాకుళం డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ దట్ ఈజ్ 9 AM to 5 PM 16/8/2021 నుంచి 22/8/2021 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సొసైటీ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEP. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది అప్లికేషన్ ఫాము. సో ఇక్కడ ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ రాయాలి. సో దాని తర్వాత ఇదంతా కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ చేయాలి. సో ఇదంతా ఫిల్ చేసి మీరు అక్కడ సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అండి. చెక్ లిస్ట్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీ నేము, అలాగే మీ ఆధార్ ఆఫ్ ద క్యాండిడేట్ అడ్రస్, అలాగే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, లోకల్ నాన్ లోకల్ వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, టెక్నికల్ ట్రైనింగ్ మార్క్స్
ఇయర్ ఆఫ్ పాసింగ్, రిజిస్ట్రేషన్ ఇయర్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ బేసిస్, చెక్ లిస్ట్ ఈ విధంగా ఉండాలి. ప్లీజ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ బిల్ ఆర్డర్. ఈ విధంగా మీరు అన్నీ సెట్ చేసుకొని ఈ విధంగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ చెక్ లిస్ట్, అప్లికేషన్ ఫామ్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పిహెచ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. సో ఇది మనకి ఒక నోటిఫికేషన్. ఇక మరొక నోటిఫికేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి మనకి మరొక నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ అండర్ ఎన్హెచ్ఎం స్కీమ్ అనేది ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ విభాగంలో ఎక్కువ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఎండి గైనకాలజీ మెడిసిన్, అలాగే స్పెషలిస్ట్ ఎంఓ ఓబీజీ, అలాగే కార్డియాలజిస్టు, ఫిజికాలజిస్టు, ఓటీ టెక్నీషియన్ అండ్ ఫిజికాలజిస్టు అండర్ ఎన్హెచ్ఎం స్కీమ్ కింద అయితే ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళం. ద పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఆర్ బిలో అని ఇచ్చారు. సో స్పెషలిస్ట్ ఎండి జనరల్ మెడిసిన్ ఇక్కడ చూసుకుంటే మనకి మెడికల్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎండి జనరల్ మెడిసిన్. ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఏపీఎంసీ యాక్ట్ అనేది తెచ్చారు. ఇక 3 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే స్పెషలిస్ట్ ఎంఓ ఓబీజీ అనేది ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఉంది. మెడికల్ గ్రాడ్యుయేట్ అండ్ ఎండి గైనకాలజీ ఆర్ డిప్లొమా ఇన్ ఓబీజీ. ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఏపీఎంసీ ఏపీ పారామెడికల్ కౌన్సిల్ యాక్ట్ అనేది తెచ్చారు. సో ఇక కార్డియాలజిస్ట్ చూసుకుంటే మనకి మెడికల్ గ్రాడ్యుయేట్ అండ్ ఎండి కార్డియాలజీ. ద క్యాండిడేట్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద ఏపీ మెడికల్ కౌన్సిల్ యాజ్ పర్ ఏపీఎంసీ యాక్ట్ అనేది తెచ్చారు. ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ఫిజికాలజిస్ట్ చూసుకుంటే మనకి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఎంపీల్ ఇన్ మెడికల్ అండ్ సోషియాలజీ ఫిజికాలజీ, ఎంపీల్ క్లినికల్ ఫిజికాలజీ, ఎంపీల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ ఫిజికాలజీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ రిజిస్టర్డ్ విత్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సీఐ యాక్ట్ 1992 అనేది తెచ్చారు. ఒక పోస్ట్ అయితే ఉంది. ఓటీ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ ఎంహెచ్ అనేది తెచ్చారు. 3 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఫిజికాలజిస్ట్కి సంబంధించి అయితే మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఎంపీల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ ఫిజికాలజీ, ఎంపీల్ క్లినికల్ ఫిజికాలజీ, ఎంపీల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ ఫిజికాలజీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇది ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ రిక్రూట్మెంట్ షెడ్యూల్ చూసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 14, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20 తేదీలోపు అయితే అప్లై చేసుకోవాలి. ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సో డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 27వ తేదీ, అలాగే గ్రీవెన్స్ అండ్ రీఅడ్రసల్ 28వ తేదీ, ఫైనల్ లిస్ట్ ప్రిపరేషన్ అండ్ డిస్ప్లే 30వ తేదీ, కంప్లైంట్స్ రిపోర్ట్ సబ్మిషన్ 31వ తేదీలోపు అయితే మీరైతే జాబ్లో అయితే ఉంటారు. ఇక శ్రీకాకుళం.ఏపీ.gov.in వెబ్సైట్లో మీరు యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ ఇన్ అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ద పర్సన్ లేదా త్రూ రిజిస్టర్ పోస్ట్ టు ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళం టు రీచ్ ఆన్ ఆర్ బిఫోర్ 20/08/2021 by 5 PM అని ఇచ్చారు. సో రేపు సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పోస్టల్ డిలే ద్వారా కానీ లేకపోతే మీరు డేట్ అయిపోయిన తర్వాత కానీ మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే ఇవి పరిగణలోకి తీసుకొనబడవని తెచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ ద సబ్మిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఓన్లీ అని తెచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ డ్యూలీ సైన్డ్ బై అటెస్టెడ్ కాపీస్, అలాగే ఇదంతా కూడా మీరు చూసుకొని ఈ విధంగా అయితే అప్లై చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు కండిషన్స్ అప్లైన్స్ అంతా కూడా చూసుకోవచ్చు. ఇక హౌ టు అప్లై అనేది తెచ్చారు. సో ఆల్రెడీ మనం చెప్పాము. పర్సన్ కానీ లేకపోతే డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శ్రీకాకుళం ఆ విధానికైతే మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఆఫీస్ వర్కింగ్ డేస్ ఓన్లీ 10 AM to 5 PM ఆలోపు అయితే మీరు అప్లికేషన్లని సబ్మిట్ చేయాలి. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 28/2021 సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు అప్లై చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఏ విధంగా అయితే ఉంటుంది చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ ఫిల్ చేసి మీరైతే ఎక్కువ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నేషనల్ హెల్త్ మిషన్ మరియు టీబీ కంట్రోల్ ఆఫీసర్ నుంచి వచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఎక్కువ విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు పొందుతూ ఉండండి. మన ఛానల్ సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లలో జాయిన్ అవుతుండండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.